జపనీస్ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇండియన్ పేరెంటింగ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒకప్పుడు చాలా బాగుండే. ఎలా ఉంటుందంటే, ఒక 2.5 సంవత్సరం పిల్లవాడు వయసులో తను ఏం చేస్తాడు, ఫస్ట్ తను నిద్ర లేసి బెడ్ దిగి తను డ్రాయర్ తీసేసుకొని టాయిలెట్ ట్రైనింగ్ డెవలప్ చేసుకుంటాడు. అది అమ్మని అడగరు, దిగుతాడు, వాష్రూమ్కి వెళ్ళిపోతాడు, అక్కడ టాయిలెట్ చేసేసుకొని మళ్ళీ డ్రైర్ వేసేసుకొని, మమ్మీ నాకు పేస్ట్ బ్రష్ అంటే ఆ లెవెల్కి వాళ్ళు పేస్ట్ బ్రష్ పెడతారు, బ్రషింగ్ చేసుకుంటాడు. ఒక 5.5 years బేబీ తను నిద్రలేస్తాడు, బెడ్షీట్స్ మడిచేస్తాడు, అని తనకు కావాల్సిన థింగ్స్ అని పక్కన పెట్టుకుంటాడు, తను స్కూల్ బ్యాగ్ తెచ్చుకుంటాడు, ఆ రోజుకు టైం టేబుల్ చూసుకొని ఏమేమి బుక్స్ పెట్టుకుంటాడు, పోయి స్నానానికి రెడీ చేసుకొని హెడ్ బాత్ అయినప్పుడు మమ్మీ నాకు హెడ్ బాత్ ఉంది టుడే, నా హెడ్ బాత్ చేస్తావా అంటాడు. మామూలు బాత్ అయితే తనే చేసేసుకొని మమ్మీ ఐఎమ్ ఓకే అని కన్ఫర్మిటీ తీసుకొని డ్రెస్ చేసుకుంటాడు. 7 years బేబీ ఏం చేస్తాడంటే ఇవన్నీ చేస్తాడు. తను లేస్తాడు, బెడ్షీట్స్ మడిచేసుకుంటాడు, తర్వాత థింగ్స్ ఏదైనా ఉంటే తీసుకుంటాడు, ఆ రూమ్ క్లీన్ చేసేసుకుంటాడు, బుక్స్ తెచ్చుకుంటాడు, బ్యాగులు పెట్టుకుంటాడు, క్యారీ కట్టుకుంటాడు. తనకే కాకుండా తన తమ్ముడికి చెల్లికో కడతాడు. కట్టి తల్లి ఏం చేస్తుంది, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం చేయాలి చేస్తే టేబుల్ పైన పెడుతుంది. టేబుల్లో అందరికి పెట్టుకొని ఏవి ఎన్ని పెట్టుకోవాలనేది ఈ 7 years బేబీ మొత్తం అరేంజ్ చేస్తాడు. తల్లి ఇప్పుడు అంటే కంఫర్టబుల్ కాదండి. అదే ఇండియన్ తల్లి ఎలా ఉంది, స్నానం చేయించాలి, డ్రెస్ లేపించాలి, డ్రెస్ చూసి చేయించుకోవాలి, బుక్స్ పెట్టుకోవాలి, హోంవర్క్ చేయించుకోవాలి, హోంవర్క్స్ లేదు కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత ఒక పక్క బాటిల్ నింపుకోవాలి, ఇంకొక పక్క టిఫిన్ చేసుకోవాలి, ఇంకొక పక్క తల దువ్వాలి. స్టిల్ 10 years. ఇక్కడ ఏమైపోతుంది, మనము పిల్లల్ని మన పైన పూర్తిగా ఆధారపడే విధంగా పెంచుతున్నాం. అదే ఒక జపనీస్లో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ కంపల్సరీ. అది 11 years బేబీ ఉంటే కంపల్సరీగా తండ్రి యొక్క యాక్టివిటీస్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఉదాహరణకి తండ్రికి ఇంకొక వర్క్ ఉంది, చేస్తున్నప్పుడు షూ పాలిష్ చేసేస్తాడు, థింగ్స్ రెడీ చేసుకుంటే తన థింగ్స్ రెడీ చేసుకుంటాడు. అంటే ఒక్కొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి, ఫిజికల్ మెచ్యూరిటీని బట్టి, మెంటల్ మెచ్యూరిటీని కూడా ట్రైన్ చేస్తుంది. దే ఆర్ ఇండిపెండెంట్. వెన్ ద రీచెస్ ఆఫ్ 13-14 years దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.